అలాగే ఒక 7 మిషన్స్ని హైలైట్ చేస్తూ, ఒకటి పారిశ్రామిక ప్రగతి, యువతకు ఉపాధి కల్పన, మహిళా సంక్షేమం, రైతాంగం అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, దాంతోపాటు దళిత వెనుకబడిన వర్గాల అభివృద్ధికి, అలాగే కార్మిక అసంఘటిత వర్గాల ప్రగతికి, ఈ రాష్ట్ర ప్రజల ప్రగతికి ఉపయుక్తం అయ్యేటట్టుగా ఈ బడ్జెట్ని తీర్చిదిద్దారు. ఏదైతే రైతుల రుణమాఫీ చెప్పారో, ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం ఆ రుణమాఫీ మీద తీసుకోవటం, ముఖ్యమంత్రిగా తొలి సంతకం పెట్టడం, దానికి విధి విధానాల కోసం కోటయ్య కమిటీని ఏర్పాటు చేయటం, కోటయ్య కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రిపోర్ట్లో వాళ్ళు 1 lakh రుణమాఫీ చేస్తే చాలు అని చెప్పినప్పుడు కూడా రైతుల యొక్క సంక్షేమాన్ని, వాళ్ళ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని దాన్ని 1.5 లక్షగా, మరి బహుశా నాకు తెలిసి దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున మాఫీ జరగలేదు. 35,000 కోట్ల పైగా రైతుల రుణమాఫీకి ఒక ప్రొవిజన్, అందులో 5,000 కోట్లు ఈరోజు బడ్జెట్లో దాన్ని అలకేట్ చేయడం జరిగింది. అలాగే ఒక చారిత్రాత్మకమైన విషయం ఏంటంటే, మనది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా 80% వాటర్ బౌండ్ డిసీజెస్ వస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత కింద ప్రతి గ్రామానికి కూడా ఒక మంచినీటి వసతి కల్పించాలి, ఒక సురక్షితమైన త్రాగునీరు అందించాలి అనేది ప్రభుత్వం ఒక ప్రయారిటైజ్ చేసుకొని ఈ వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయడం కూడా ఒక చారిత్రాత్మక అనుకుంటున్నాం. టెక్నికల్గా కాకుండా ఇంతకుముందు గతంలో ఎలాగైతే ఐటీ మనకి ఆంధ్రప్రదేశ్కు గుర్తింపు గౌరవం ఇచ్చారో, దాన్ని ఓవరాల్ డెవలప్మెంట్ తోటి ఒక నాలెడ్జ్ హబ్గా, ఒక విజ్ఞానవంతమైన స్టేట్గా చేయడం కోసం మరి నేను గతంలో చెప్పినట్టుగా హెచ్ఆర్డీ మినిస్ట్రీని ఏర్పాటు చేయటం, అన్ని విద్యాశాఖలను కలిపి ఒకే శాఖ కింద ఇంటిగ్రేట్ చేయటం, మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క బడ్జెట్లో కూడా ప్రయారిటీ ఈ మానవ వనరులకు ఇవ్వటం. ఎందుకంటే దాదాపు 20% పైగా అలొకేషన్ బడ్జెట్ మొత్తంలో ఈ మానవ వనరుల అభివృద్ధి శాఖ కేటాయించారు. అంటే మానవ వనరుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. అందుకే మానవ వనరులు కరెక్ట్గా అభివృద్ధి చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని అంత ఎక్కువ బడ్జెట్ కూడా చేయటం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దాంతోపాటు హెచ్ఆర్డీకి సంబంధించిన అలొకేషన్ చూసుకుంటే, గతంలో ఇచ్చిన అలొకేషన్స్ అన్నిటికంటే కూడా మన ఏ అయితే 10 కన్వెన్షనల్ యూనివర్సిటీస్ ఉన్నాయో, అలాగే పద్మావతి అండ్ ద్రవిడ యూనివర్సిటీస్ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో, వాటన్నిటికీ గతంలో 370 కోట్లు ఉంటే ఇప్పుడు 712 కోట్లు అలొకేట్ చేశారు. అంటే 92.42% ఎక్స్ట్రాగా మళ్ళీ ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అలాగే 2 టెక్నికల్ యూనివర్సిటీస్, దానికి సంబంధించి గతంలో 44.7 కోట్లు ఉంటే ఇప్పుడు అది 89.8 కోట్లు. అంటే ఇక్కడ కూడా 99.28%, అంటే 100% ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా అలొకేట్ చేశారు. ఇట్లాగా ప్రతి దీంట్లో కూడా బడ్జెట్ అలొకేషన్ చాలా ఎక్కువ చేశారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, దాంతోపాటు ఈ ఏదైతే ఐఐఎంలు, ఐఐటీలు వాటన్నిటికి సంబంధించి కూడా వాటిలో ప్రొవిజన్ అలొకేషన్ కూడా చూపించారు. వాటితో పాటు ముఖ్యంగా మార్నింగ్ బడ్జెట్లో చదువుతూ ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారో, ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేయాలనిపించింది నాకు కూడా. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పిన మాటలు, ఒకానొక రోజు ప్రతి లోయ పైకెత్తపడుతుంది, ప్రతి పర్వతం కిందుకు దిగుతుంది, ఎగుడు దిగుళ్ళు చదునవుతాయి, వంకర నేలలు తిన్నగా మారుతాయి అన్నది నా స్వప్నం అన్న మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మాటల సందర్భం ఎందుకు గుర్తు చేస్తున్నామంటే, ప్రస్తుతం మన రాష్ట్రంలో ఇది చాలా అప్రాపరేట్గా ఉంది. ఎందుకంటే ఎక్కడ సమానతలు లేవు, అన్నీ వ్యత్యాసాలు ఉన్నాయి, ఒక పక్క అన్ని ఇబ్బందులు ఉన్నాయి, అన్ని కష్టాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా తొలగిపోయి ఒక సజావుగా ఉంటుంది. విశ్రమించడానికి ముందు పయనించాల్సిన దూరం ఎన్నో మైళ్ళు అన్న రాబర్ట్ ఫ్రాస్ట్ యొక్క కొటేషన్తో ఈ బడ్జెట్ ముగించారు. అంటే మన లక్ష్యం చేరుకోవడం కోసం మనందరం కూడా కష్టపడాలి, దానికి ఇంకా ఎంతో హార్డ్ వర్క్ చేయాలి. గవర్నమెంట్ ప్రయారిటీ చేసుకొని కొన్ని ప్రోగ్రామ్స్ కూడా తీసుకుంటుంది. ముఖ్యంగా పేదరికంపై గెలుపు రావాలి, ఈ సమాజంలో పేదరికం ఉండకుండా చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయారిటైజ్ చేసుకున్నారు. దాంతోపాటు పొలం పిలుస్తుంది, బడి పిలుస్తుంది, నీరు చెట్టు, ఇట్లా 4 ప్రయారిటైజ్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకున్నారు. వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఒక రెస్పాన్సిబుల్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చే విధంగా
ఈ బడ్జెట్లో అన్ని రకాల ప్రొవిజన్స్ ఇచ్చారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. ఎట్లాగైతే ఫీజు రియంబర్స్మెంట్, నేటివిటీ, తర్వాత ఎంసెట్ ఇవన్నీ ఉన్నాయో అది కూడా ఇవి కూడా అలా చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ డిసిషన్ తీసుకున్నారు, దాని ప్రభావం డెఫినెట్గా పడుతుంది. దాన్ని ఎలా ఇప్పుడు సార్ట్అవుట్ చేయాలి, ఎలా ఓవర్కమ్ కావాలంటే మళ్ళీ ఒకసారి సీరియస్గా థింక్ చేయాల్సిన విషయం అది. ఎందుకంటే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, ఆటోమేటిక్గా ఇబ్బంది పడతారు. కాబట్టి దాన్ని ఎలా ఓవర్కమ్ కావాలో డెఫినెట్ థింక్ చేయాల్సిన అవసరం. రైతు రుణమాఫీ 5,000 కోట్లతో మొత్తం సాఫీ కాదు. గవర్నమెంట్ ఈ సీరియస్, ఖచ్చితంగా రుణమాఫీ కట్టుబడి ఉంది. మీకు గతంలో చెప్పినట్టుగా మనకి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, అయినా సరే ఏదైతే ఎలక్షన్లో హామీలు ఇచ్చామో ప్రతి హామీ నెరవేర్చడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని దాన్ని చెప్పడం కోసం ముందు టు స్టార్ట్ విత్ ఒక 5,000 కోట్లు ముందు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇప్పుడు సెక్యూరిటైజేషన్ ఆలోచిస్తూ ఉన్నాం, లేకపోతే రకరకాల ఏ విధంగా దాన్ని పూలప్ చేయాలో కూడా చూస్తున్నాం. బట్ ఏం చేసినా సరే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కమిట్మెంట్ ఏదైతే 1.5 lakh కమిట్మెంట్ ఇచ్చారో ఆ 1.5 lakh మాత్రం రుణమాఫీ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మనకు సెకండ్ మంత్ నుంచే ఎంప్లాయీస్కి జీతాలు లేవు పరిస్థితి నుంచి ఒక కొత్త పన్నులు ఒకటే లేదు. మనం వితౌట్ ఎనీ ట్యాక్సెస్ మళ్ళీ మనం ఇంత బడ్జెట్ ఇంత అలొకేషన్ చేయగలిగామంటే అది మీరు దాన్ని అప్డేట్ చేయండి. డెఫినెట్గా మీరు అన్న అమౌంట్ హౌసింగ్ తక్కువ కావచ్చు, బట్ అది అంతటితో ఆగట్లేదు. డెఫినెట్గా రిసోర్సెస్ పెరిగిన తర్వాత ప్రయారిటైజ్ ఏ పెట్టుకున్నారో ఈ 7 మిషన్స్ ఇట్ల ప్రకారం ఖచ్చితంగా వాటిలో కూడా మళ్ళీ ఫ్యూచర్లో పెంచడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఇది మన ఫస్ట్ బడ్జెట్, ఇది గతంలో ఈ బడ్జెట్లు ఎంత చేసామని చెప్పడానికి కూడా లేదు, మనకి కంపారిజన్ కూడా లేదు. అటువంటిది ఇంత కష్టమైన పరిస్థితుల్లో ఇటువంటి ఒక వండర్ఫుల్ బడ్జెట్ చేశారనేది అందరి అభిప్రాయం.